पुण्याम्भोजविकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ రామానుజదివాకరః. శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుపావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజాచార్యుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి తిరుమల శ్రీ పదజీయంగార్ల పవిత్ర మఠప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 13వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే భగవద్ రామానుజుల వైభవానికి సంబంధించినటువంటి ఈ మఠ వైభవాన్ని మనం తెలుసుకుందాం. ఇవాళ ఒక అమూల్యమైనటువంటి రోజు. మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నాం ఈ మఠం యొక్క వైభవాన్ని. భగవద్ రామానుజాచార్యులు ఏర్పాటు చేసినటువంటి మఠము అని. ఆ మఠానికి అధికారులైనటువంటి వారు, అధిపతి అయినటువంటి వారు శ్రీ 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 పెదజీయర్ స్వామి వారు. వారి తిరునక్షత్ర మహోత్సవం ఈరోజు. తిరునక్షత్రము అంటే మనం వ్యావహారికంగా చెప్పుకోవాలి అంటే జన్మదినము లేకపోతే జయంతి అని మనం చెప్పుకోవాలి. వారి వైభవం ఏమిటంటే 44వ పట్టము. అంటే భగవద్ రామానుజాచార్యులు ఏర్పాటు చేసిన తర్వాత క్రమంగా ఆ జీయర్ల పరంపరలో 44వ జీయర్గా వారు వెలుగొందుతూ ఉన్నారు. వారి తిరునక్షత్ర తనియన్ అని అంటాం మామూలుగా. ప్రతిరోజు కూడాను ఎట్లా అయితే మనం శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మని లేకపోతే రాముణ్ణి ధ్యానం చేస్తామో అట్లానే వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యులను కూడా ధ్యానించడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి. దాని గురు పరంపరా క్రమం అంతా కూడా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే గురు పరంపర అనుసంధాయ అని అంటారు. మరి అలా ఆ క్రమంలో స్వామివారి యొక్క తిరునక్షత్ర తనియన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్స వంశ వరసాగర పూర్ణచంద్రం సౌగంధకాననవరేణ్య కృపాకటాక్షం శ్రీమత్కృపాలు వరవేంకట సేవనిష్టం శ్రీమచ్చఠారి యతిరాజ మునిం భజామహ అనేటువంటిది వారి తిరునక్షత్ర తనియన్. వీరు పూర్వాశ్రమంలో శ్రీవత్స వంశంలో జన్మించినటువంటి వారు. సౌగంధకాననవరేణ్య కృపాకటాక్షం. వీరు జన్మించినటువంటి దివ్యదేశం తిరువళందూర్, తిరువిందళు. ఈ దివ్యదేశం యొక్క మహిమ ఏమిటి అంటే ఒకానొక సందర్భంలో తిరుమంగాళవార్లు అక్కడ మంగళాశాసనం చేద్దాం అంటే తలుపులు మూసేసి ఉంది కాబట్టి ఆయన వెనుదిరిగారట. వెంటనే భార్య అయినటువంటి లక్ష్మీదేవి తప్పకుండా ఆయన చేత మంగళాశాసనం చేయించుకోవాలి అని చెప్పి మళ్ళీ పిలిపించుకొని మంగళాశాసనం చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యదేశం ఈ తిరువిందళూర్ అనేటువంటి దివ్యదేశం. ఆ దివ్యదేశంలో వారు అవతరించారు. శ్రీమత్ కృపాలు వరవేంకట సేవనిష్టం. ఆ సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ స్వామికి కైకేర్య చేసేటువంటి భాగ్యం. త్యాగరాజస్వామి చెప్పినట్టుగా జనకజ కరపవిత్రితమౌ అని అంటాడు ఆయన. సాక్షాత్తు రాముడు ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకోవాలి అంటే సీతాదేవి యొక్క కరస్పర్శ ఉంటేనే ఆ పదార్థాన్ని తీసుకుంటాట. మరి అట్లా ఇక్కడ ఏ కైంకర్యం జరగాలి అన్నా సరే అర్చకులకు స్వామివారి చేతుల మీదగానే వెళ్ళడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం. అలా ఈ తిరుమల క్షేత్రంలో కైంకర్యం చేసేటువంటి వారు వారికి శ్రీమచ్చఠారి యతిరాజ మునిం భజామహ అంటే వారికి షఠకోప రామానుజీయర్ అని పేరు. కానీ వారి యొక్క అరుళప్పాళ్ళలో చెప్తారు శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంతాచార్యరాయ్ పరమహంస పరివ్రాజకాచార్యరాయ్ తిరువేంగడముడయాన్ గోవిందరాజన్ దివ్యైశ్వర్యత్తుక్కుం మహதைశ్వర్யத்துக்கும் கோடி திருவாபரணங்களுக்கும் முடிப்புக்கும் முதிரைக்கும் కారణకర్తావాన పెరియ కోవిల్ కేళివియప్పన్ షఠకోప రామానుజ పెరీజియర్ స్వామిహళ్ అని కీర్తన చేస్తారు. దీంట్లో ఏమిటి అంటే ఈ జీయర్ స్వామి వారికి
ఇక్కడ తిరువేంకటముడయాన్ అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ఐశ్వర్యమే కాకుండా గోవిందరాజస్వామికి సంబంధించినటువంటి ఐశ్వర్యం మీద కూడా ప్రత్యేకమైనటువంటి అధికారం ఉన్నది అని తెలియజేయడం. ముద్దిరైక్కుం ప్రత్యేకంగా మన సీల్ అంటాం కదా, అంటే ఆ సీలికి కూడా వారికి అధికారం ఉండడం. కారణకర్తావానా అంటే వాటన్నిటికీ కారణభూతమైనటువంటి పెరియ కోవిల్ కేళ్వియప్పన్ షఢగోప రామానుజ పెరియజీయర్ స్వామిహళ్ అని కీర్తిస్తారు. మరి అలా కీర్తింపబడేటువంటి స్వామివారి తిరునక్షత్రం అనే చెప్పాలి. వాస్తవానికి వైష్ణవ సంప్రదాయాల్లో అదే చెప్పడం సమంజసం. మరి అలా తిరునక్షత్ర సందర్భంగా వారికి ముందుగా మనం మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి ఇద్దరు మహనీయులు ఇక్కడ వేంచేసి ఉన్నారు. అదే సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మగిరి పాఠశాలలకు ప్రిన్సిపాల్గా వ్యవహరించేటువంటి వారు కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో వారికి స్వాగతాన్ని పలుకుతూ స్వామివార్లకిద్దరికీ కూడాను నా మనఃపూర్వక దండ ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. तरुणाशीशैलसदयात्रं दीर्घज्ञानिगुणार्णवं वन्दे कर्मजामादरमुनिं लक्ष्मीनारायणसमारम्भां नारयागणमध्यमान् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपरां यावादरस्वतिधरामि प्रणानमेने अस्मद्गुरो भगवतश्च वेदसिन्धो रामानुजस्य शरणं प्रपद्ये मातापितायुवदयस्तनयायुवोनिधि सर्वं विदेहनियमेन मनं मयाना आद्यस्य न कुलभये बहुलाभिराम श्रीमद्गदङ्घ्रिवरं प्रणानि मोक्षा बोधञ्जलस्य मकराक्यपटराल श्रीभक्तिसार कुलशेखर योगिवागान् पत्राङ्घ्रियेण परहारैर्नमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् नीलादुङ्गस्तनगिरितटे स्वच्छमद्भोक्त्यजिष्टम् आराध्यं स्वं सुरशिरशिरसेद्यावयं ते स्वचित्तायां सृजनिलयं यामलाकृत्यबन्धे ओदादस्यै नमविदविदं भूय एवाचिभूया अन्नवलं गुरुवै आण्डाद्वरङ्गके पन्नतिरुप्पावै கொள்வரியம் நிஜயா பாலை கொடுத்தா நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்மாலை பாடி அருளவல்லவல்வளையாய் நாடினே வேங்கடவர்க்கு கேண்டானை பல்லாவரக்கனை கிள்ளை கரஞ்சானை ஏற்றுவாய் பிள்ளையெல்லாரும் பாவை கடம்பக்கார் பிள்ளையிடந்து யாரன் உறங்கிற்றே புள்ளன் சிலம்பினான் கோதரை கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீ
அள்ளி கிடத்தியா பாவாய் நந்தானாய் கள்ளங்கழந்து கலந்தேளோரம்போ கோவிந்தன் வாழுமாய் சோதி மணிமாடம் தாண்டவாய் நீதியார் நல்லபத்தர் வாழுவோர் நான் மறையரோதுவோர் வெள்ளபத்தர் வேலக்கோடாய் பாரங்கள் தீர்க்க பரமநடி காட்ட வேற அனைத்துக்கும் வித்தாகம் வாடிப்புறத்து திறத்துரித்தான் வாழியே திருப்பாவை முப்பதன் செப்பினாள் வாழியே பெரியாள் பெற்றெடுத்த பெண்பிள்ளை வாழியே பெரும்போர் மாமுனிக்கு பின்னாள் வாழியே பிரமோத்தனாபத்து ஓமரைத்தான் வாழியே உயரங்கற்கு கண்ணே உகந்தளித்தான் வாழியே மறுபாடந்திரவள்ளி வளராளி வாழியே வன்புது வளர்கோதை மலர்பதங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్ వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని మనం పరికిద్దాం. புள்ளின்வாய் கீண்டானை கொள்ளா அரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளகள் எல்லாரும் பாவை களம்புக்கா வெள்ளி எழுந்து விழாழ முறங்கித்து உள்ளும் சிலம்பினகான் ஓதரி கண்ணினாய் உள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ ஆவாய் நீ நன்னாளா கள்ளந்தவிர்ந்து கலந்தேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరుబడిహళే శరణం. నిన్నటి పాశురంలో మనం చెప్పుకున్నాం రామ కీర్తన చేయడం వల్ల అక్కడ ఉండేటువంటి గోపికలందరికీ కూడాను కొంత మనస్పర్ధ ఏర్పడింది. రామకీర్తనం అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. ఇవాటి రోజున పునర్వసు నక్షత్రం, స్వామివారి నక్షత్రం కూడా పునర్వసు నక్షత్రం. అక్కడ ఏం చేసి ఉన్నాడు చూడండి, రాముడు దొరవలే కూర్చున్నాడు అని భద్రాద్రి రాముడిని కీర్తించినట్టుగా చక్కగా అలంకరించుకొని పైన రాముడు, తర్వాత సీత లక్ష్మణ సహితుడై ఉన్నాడు, కింద వెంకటేశ్వర స్వామి పెద్ద భారాన్ని నేను మోస్తున్నానా అన్నట్టుగా ఆ కిరీటాన్ని ధరించి ఒక సార్వభౌమాధిపత్యం అంతా నా చేతిలోనే ఉన్నది అన్నట్టుగా ఆ శంగోలం అని అంటారు, శంగోల్ అని అంటారు కదా, దాన్ని ధరించి చక్కగా అలంకరించుకొని అందరినీ ఈ సుదినం రోజు పునర్వసు నక్షత్రం దేవత అంటుంది వేదం. అంటే దేవతలందరికీ కూడాను అత్యంత ప్రీతికరమైనటువంటి నక్షత్రం ఆ నక్షత్రం కాబట్టి ఆ రోజున రామచంద్రమూర్తి అవతరించి రాక్షస సంహారం చేశాడు. అంటే అలాంటి ఆ రాముడి నక్షత్రాల్లో పునర్వసు నక్షత్రంలోనే స్వామివారి అవతరణం కూడా జరిగింది. అది మనం గుర్తు చేసుకుంటూ వాటి ఈ పాశురంలో నిన్నటి రోజున అనుకున్నాం కదా, రామ సంకీర్తనం చేయడం వల్ల గోపికలందరికీ కోపం వచ్చింది. అదేమిటి, బృందావనంలో కృష్ణుడు కదా ఉండేది, రామకీర్తనం చేయవచ్చునా అని. అదేమిటమ్మా, రామకీర్తనం చేసేటువంటి వాడితే చేస్తే ఏమిటి, కృష్ణకీర్తనం చేస్తే ఏమిటి అంటే మనం నిన్నే చెప్తాం ఏకాంత భక్తి, ఏకాభక్తి అని.
ఆ భక్తి ఎలా ఉంటుందంటే కృష్ణుడు తప్ప వేరే వాడిని నేను చూడను అనేవాళ్ళు కొంతమంది అయితే, రావుణ్ణి తప్ప వేరే వాళ్ళు చూడను అనేవాడు కొంతమంది ఉంటారు. సహజం, దాంట్లో దోషమేమీ లేదు. పరస్పరమైనటువంటి వైరుధ్యాలు కొంత ఉంటాయి. ఇప్పుడు ఒకే తీపి పదార్థం కొంతమందికి కజ్జికాయ అంటే ఇష్టం, కొంతమందికి జిలేబీ అంటే ఇష్టం, కొంతమందికి జాంగ్రీ అంటే ఇష్టం. కజ్జికాయ అంటే నాకు ఇష్టం అని అంటాడు ఒకడు, లేదు నాకు జాంగ్రీ అంటే ఇష్టం అంటాడు. వీడేంటాడు దాంట్లో దోషాన్ని చెప్తాడు. అది ఉంటుంది కానీ నోట్లో పెట్టుకుంటే చేతంతా పాకం అంటుతూ ఉంటుంది, నోటికి అంటుకుంటుంది, చేతికి అంటుకుంటుంది, దాంట్లో దోషాన్ని వీడి చెప్తాడు. వీడంటాడు కదా అది కజ్జికాయ నోట్లో పెట్టుకుంటే అదంతా గట్టిగా కొరకాలి దాన్నంతా, ఇదైతే అట్లా కాదు నోట్లో పెట్టుకుంటే విరిగిపోతుంది. అది ఒక్కొక్కటి దాంట్లో దోషారోపణ నిందారోపణ చేసుకుంటూ ఉంటారు కదా. అలానే రామచంద్రమూర్తిలో ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయేమో అని కొంతమంది గోపికలు, కృష్ణుల్లో ఏవైనా దోషాలు ఉన్నాయా అని కొంతమంది గోపికలు, ఇట్లా పరస్పరం కూడా వాగ్వాదం చేసుకుంటూ ఉంటే దాంట్లో తత్వ నిరూపణం చేయడానికి ఒక గోపిక బయలుదేరింది. అమ్మ, రాముడైతే ఏమిటి కృష్ణుడైతే ఏమిటి, ఇద్దరు కూడా ఒకటే. మన కృష్ణ పరమాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే నాగపర్యంకముత్సృజ్య హ్యాగతో మధురాం పురీం అని కదా. తాను ఆ క్షీరార్ణవల్లో ఉండేటువంటి నాగపడకను కూడా చుట్టుకొని ఆయన బయలుదేరి కిందకు వచ్చేశాడు మధురానగ ఈ రేపల్లెకి అని చెబుతున్నాం కదా. కాబట్టి కృష్ణుడు రామచంద్రమూర్తి ఎట్లా అవతరించారు, సహదేవై రుదీర్ణస్య రావణస్య వధార్థిభి అన్నట్టుగా దేవతలందరూ కూడా పాలకడలికి వెళ్ళి మొరబెట్టుకుంటే సరే నేను అవతరిస్తాను అని చెప్పి అవతరించాడు. కాబట్టి రామచంద్రమూర్తి అయినా ఆయనే, కృష్ణుడైనా ఆయనే అని చెప్పి ఇవాటి ఈ పాశురంలో చమత్కారంగా కృష్ణ సంకీర్తన రామ సంకీర్తన మనత్తెక్కినియా అనే ఆపారు. కాబట్టి కృష్ణ సంకీర్తనంతోనూ రామ సంకీర్తనంతోనూ కలిసి ప్రార్థిస్తూ నెమ్మదిగా బయలుదేరి వెళుతూ ఉన్నారు వాళ్ళంతా ఆ గోపికను లేపడానికి. పుళ్ళిన్వాయ్ కీండానై పొల్లా అరక్కనై కిళ్ళి కళయిందానై కీర్తిమై పాడిపోయ్ అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. పుళ్ళిన్వాయ్ కీండానై ఒక కొంగ రూపంలో ఉండేటువంటి బకాసురుడు అనేటువంటి వాడిని సంహరించినటువంటి వాడు. పొల్లా అరక్కనై కిళ్ళి కళయిందానై అంటే చాలా దుర్మార్గమైనటువంటి రాక్షసుణ్ణి గోరితో చిదిమేసినటువంటి వాడు అని రెండవ పదానికి ఉండేటువంటి అర్థం. ఇక్కడ పుళ్ళిన్వాయ్ కీండాని అంటేనేమో బకాసుర వధ చేసినటువంటి వాడు అని ఒకటి చెప్తున్నారు. ఆ కిళ్ళి కళయిందాని అని రావణాసుర వధ చెబుతున్నారు. అంటే ఏదైనా సమానంగా ఉందా అండి? ఇప్పుడు కీర్తించేటప్పుడు ఇద్దరిని కీర్తించేటప్పుడు సమానంగా కీర్తించాలి కదా. కృష్ణావతారంలో కృష్ణుడికి ప్రత్యేకమైనటువంటి ప్రత్యర్థి ఎవరు? కృష్ణావతారంలో పోతన వచ్చింది, శకటాసురుడు వచ్చాడు, అఘాసురుడు, ఎవరైనా రానివ్వండి, దానిమంటారు ప్రతినాయకుడు ఘనీభూతమైనటువంటి ప్రతినాయకుడు ఎవరు అంటే కంసుడి గురించి చెప్పి ఇక్కడ రామావతారంలో రావణాసురుణ్ణి సంహరించారు అంటే రెండిటికి కూడా ఒక సారూప్యత ఉంటుంది. కృష్ణావతారంలో ఆ బకాసుర వధ కేవలం పెద్ద వర్ణన ఏమి ఉండదండి. పవనం బంధించినట్టుగా ఒక యోగి నించున్నట్టుగా నీళ్లల్లో ఆ కొంగ రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు నించున్నాడు. సరే కృష్ణుడు వచ్చాడు, అమాంతం ఆయన్ని మింగేశాడు. కృష్ణుడు వచ్చాడు, ఆ లోపల నుంచి బయటకు వచ్చి ఆ గొంతుకు అడ్డం పడి ఆయన రెండు ఇవి కూడాను ఆ చెంచువులు అంటారు, ఆ నోటిని రెండుగా చీల్చివేశాడు అని మాత్రమే వర్ణన. పెద్ద వర్ణన ఏమీ మనకి ఆడ కనిపించదు. అదే రామాయణంలో చూసుకుంటేనో రామచంద్రమూర్తి కిళ్ళి కళయిందానై అంటే రామచంద్రమూర్తి కిళ్ళి కళయిందానని ఉంది, అది వేరే సందర్భంలో చెప్పుకుందాం. కానీ అక్కడ రామచంద్రమూర్తి రావణాసుడితో చాలా అంటే ప్రతినాయకుడు రావణాసురుడు చాలా పెద్దవాడు, గొప్పవాడు. చిట్ట చివరిగా యుద్ధకాండలో రావణాసురుడిని సంహరించాడు. ఎప్పుడైనా చూడండి, ఒక ఏ కథన్నా తీసుకుంటే ఒక నాయకుడైనటువంటి వాడు ప్రతినాయకుడిని హింసించడమో సంహరించడమో చిట్ట చివరిలో జరుగుతుంది, మధ్యలో అంతా కూడా కథ సాగుతూ ఉంటుంది. అట్లానే కృష్ణుడి యొక్క అవతారంలో కూడాను పోతన వచ్చింది, అక్కడ చిన్న వాడి వీళ్ళంతా సంహరించేశాడు. చిట్ట చివరిలో ఏమైనా సంహరించాడు అంటే కంసుడిని సంహరించాడు. అది చెప్పాలి, దీన్ని చెప్పాలి, దానికి సమతౌల్యత ఉంటుంది. కానీ పుళ్ళిన్వాయ్ కీండాని అని చెప్పి ఏదో కొంగని చంపాడని అక్కడ చెప్పి ఇక్కడ మాత్రం వచ్చి రావణాసుడిని సంహరించినటువంటి వాడు అని ఇక్కడంటే ఏదైనా సారూప్యత ఉన్నదా అంటే దాంట్లోనే చమత్కారం ఉందండి. గోదాదేవి ప్రయోగించేటువంటి ప్రతి మాటలో కూడాను ఎంతో అంతరార్థం ఉంటుంది. భాగవతంలో వర్ణన లేకపోవచ్చు కానీ మనకు గగ్గ భాగవతము అనేటువంటిది చాలా ఇతివృత్తమైనటువంటి ఒక ఇతిహాసం.
గర్గభాగవతం ఉంది. గర్గ మహర్షి ఎవరు అంటే యాదవులకు పురోహితుడు ఆయన. ప్రత్యక్షంగా భాగవతాన్ని చూసి రాశాడు ఆయన. గర్గభాగవతంలో ఆ బకాసుర వధను వర్ణిస్తాడు. బకాసురుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు. యమునా నదీ తీరంలో కృష్ణ పరమాత్మ వారి స్నేహితులతో ఆడుకుంటూ ఉంటే గబక్కున వచ్చాడు, కృష్ణ పరమాత్మను మింగేశాడు. ఆ సందర్భాన్ని వర్ణిస్తాడు కదా. కృష్ణ పరమాత్మని మింగివేసి పెద్ద గర్జన చేశాట ఆ బకాసురుడు. ఇంతవరకు తమతో పాటు ఆడుకునేటువంటి కృష్ణ పరమాత్మ కనపడకపోయేటప్పటికీ వీడి భీకరమైనటువంటి ఆ నాదాన్ని చూసి భయపడి ఆ గోకులంలో ఉండేటువంటి గోపబాలురంతా కూడాను ఏడవడం ప్రారంభించారు. పెద్దగా ఏడవడం ప్రారంభించారు. ఈ ఏడుపు ఎక్కడి వరకు వినిపించింది అంటే స్వర్గం వరకు వినిపించిందట. వెంటనే స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుడికి ఈ విషయం తెలుసుకుని అయ్యయ్యో కృష్ణ పరమాత్మను మింగుతాడా వీడు, కృష్ణుడికి ఏం ఆపద వస్తుందో అని చెప్పి ఆయన స్వర్గం నుంచి బయలుదేరి వచ్చాడు. ఇంద్రో వజ్రం తథానీత్వా తం తాడయ మహాబకం. ఆ బకాసురుణ్ణి ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టాట. కానీ ఏమి వల్ల అట్లానే ఉన్నాడు, వాడు ప్రశాంతంగా ఉన్నాడు. తేన ఘాతేన పతిత నమమార సముత్థిత. ఆ ఇంద్రుడు ఆ వజ్రాయుధంతో కొట్టినా కూడా ఏంటి ఆ వజ్రాయుధం ఎంత ప్రతాపమైంది. వృత్రాసురుణ్ణి కూడా సంహరించినటువంటి వజ్రాయుధం బకాసురుణ్ణి మాత్రం ఏం చేయలేకుండా పోయింది. బకాసురుడు అట్లానే ఉన్నాడు, ఏమీ దానికి ప్రతిస్పందన ఏమీ లేదు. సరి బ్రహ్మాపి బ్రహ్మదండేన తం తాడయ రుషాన్విత తేన ఘాతేన పతిత మూర్ఛితో ఘటికాద్వయం. వెంటనే బ్రహ్మలోకం నుంచి బ్రహ్మ వచ్చాట, తన బ్రహ్మదండంతో కొట్టాడు. కొడితే ఆ దెబ్బకి తాను ఒక ఘటికాద్వయం అంటే 2 ఘటికలు మాత్రమే మూర్చిపోయాడు, మళ్ళీ లేచాడు. అంటే చచ్చిపోయాడు అనుకున్నారు, కానీ చచ్చిపోలే, మళ్ళీ లేచాట ఆ బకాసురుడు. వెంటనే విధున్వన్ స్వతనుం వేగా జృంభిత పునరుత్థిత. ఒక్కసారి ఆ 2 ఘడియలు అయిపోయిన తర్వాత ఒక్కసారి ఒళ్ళి విడుచుకొని ఒక్కసారి మళ్ళీ నాదం చేశాడు. చేయగానే ఇంకా కైలాసం నుంచి పరమశివుడు వచ్చాడు. త్రిలోచన త్రిశూలేన తంజఘాన మహాసురం చిన్నైక భక్షో దైత్యోపి నమృతోతి భయంకర. కైలాసం నుంచి శివుడు వచ్చి త్రిశూలాన్ని ప్రయోగిస్తే కేవలం ఆ బకాసురుడికి ఒక రెక్క మాత్రం తెగింది, కానీ వాడు చనిపోలా, అయినా బ్రతికే ఉన్నాడు. లోపల కృష్ణ పరమాత్మను మింగి ఉన్నాడు, ఏమైనా కూడా అతనికి చలనమేలా, అలాగే ఉన్నాడు. ఎలా చనిపోతాడండి? లోపల మనకు అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ లోపల ఉన్నప్పుడు ఎవరైనా మరణిస్తాడా? ఆయన నేను బయలుదేరి వెళ్ళిపోతున్నానంటే అప్పుడు జీవుడు కూడా బయటికి వెళ్తాడు తప్ప ఆయన వెళ్లకుండా లోపల ఉండేంత వరకు ఎవడు చచ్చిపోయాడు. లోపల ఎవరు ఉన్నది? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అంతర్యామిగా ఉండేటువంటి వాడు బకాసురుడి లోపల ఉన్నాడు. ఎక్కడ చచ్చిపోతాడు? ఆయన చచ్చిపోడు. వీళ్ళకి భయం ఏంటంటే అయ్యయ్యో కృష్ణ పరమాత్మకి ఏం ఇబ్బంది వస్తుందో అని చెప్పి ఇలా వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒక పక్షం మాత్రమే దిగిపోయింది, కానీ ఏం అవ్వలేదట. వెంటనే వాయువు వచ్చాడు, వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. పెద్ద గాలి వచ్చింది, ఎగిరి ఎంతో దూరం పడ్డాడు, కానీ మళ్ళీ ఏమి అతను చచ్చిపోలే. తర్వాత యముడు వచ్చాడు, యమదండాన్ని ప్రయోగించాడు. యమదండాన్ని ప్రయోగిస్తే దండం విరిగింది, కానీ వీడు చావల. అయిన తర్వాత సూర్యుడు వచ్చాడు, ఒక 100 బాణాలు ప్రయోగించారు, అన్నీ కూడా శరీరంలో తూట్లు పొడిచాయి, కానీ చచ్చిపోవడంలా వాడు. కుబేరుడు వచ్చాడు, తన దగ్గర ఉండేటువంటి ఖడ్గాన్ని తీసి కొడితే ఇంకో రెక్క కూడా తెగిపోయిందే తప్ప వాడు మరణించాల. వెంటనే చంద్రుడు వచ్చాట. చంద్రుడు వచ్చి నీవారాస్త్రాన్ని ప్రయోగించాడు, ఏమీ కాల, కేవలం మూర్ఛపోయి లేచాడు అంతే. అగ్ని వచ్చాడు, ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి మొత్తం తగలబెట్టాడు. తగలబడిపోయాడే కానీ అలా మాంసం ముద్దలా ఉన్నాడు, కానీ చనిపోలా, అయినా కూడా ఈ బకాసురుడు. వరుణుడు వచ్చాడు, పాశాన్ని ప్రయోగించాడు, అయినా ఏమీ కాల. భద్రకాళి వచ్చింది, గదా ప్రహరణం చేసింది, గదా ప్రహరణం చేసినా కూడా ఆ దెబ్బకి కాసేపు మూర్ఛపోయి లేచాడు. తర్వాత కుమారస్వామి వచ్చాడు. కుమారస్వామి వచ్చి తన వేలాయుధంతో కొడితే ఒక కాలు విరిగింది, ఒంటికాలతో తిరుగుతూనే ఉన్నాడు, చచ్చిపోవడల్లా. ఇలా ఉంటే తర్వాత ఈ బకాసురుడికి కోపం వచ్చి ఎవరెవరైతే దేవతలు ఉంటారో వాళ్ళందరి వెంట పడి నాదనం చేస్తూ వాళ్ళందరినీ మింగడానికి వెళ్ళాట. ఆ సందర్భంలో దేవలోకంలో ఉండేటువంటి ఋషీశ్వరులంతా కూడాను ఈ పరమాత్మ ప్రార్థన చేశారు. అప్పుడు లోపల ఉండేటువంటి ఆ కృష్ణ పరమాత్మ తన శరీరాన్ని ఒక్కసారిగా పెంచితే దానికి తట్టుకోలేక ఈ బకాసురుడు ఒక్కసారిగా కృష్ణుడిని వాంతిలా చేసుకుంటే వెంటనే తాను బయటికి వచ్చి ఆ 2 చెంచుపుటలు తీసి సంహరించాడు అనేటువంటిది మనకి గర్గభాగవతం ద్వారా తెలుస్తుంది. అంటే ఆ యుద్ధం ఎలా ఉండాలంటే రాముడికి
కృష్ణుడికి సమానమైనటువంటి యుద్ధాన్ని చూపించాలి కదా. గర్గభాగవతంలో అంత వైభవంగా బకాసుర వధ, మళ్ళీ కంసవధ కూడా అంత గొప్పగా చెప్పరు. కంసుడు వచ్చాడు, యుద్ధం చేశాడు, ఒక గుద్దుకి ఆయన చచ్చాడు, ఇది మామూలే. బకాసుర వధ మాత్రం ప్రత్యేకంగా కీర్తించబడింది. ఈ బకాసురుడు ఎవరు అంటే పూర్వజన్మలో ఇతను హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు యొక్క కుమారుడు ఉత్కలుడు అనేటువంటి వాడు. వీడు తన పరాక్రమంతో ఇంద్రలోకాన్నంతా జయించాడు. ఒకానొక సందర్భంలో జాబాలి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ సముద్రంలో చేపలు పట్టుకుంటూ ఉన్నట్ట. చేపలు పట్టుకుంటూ ఉంటే జాబాలి మహర్షి వెళ్ళి, ఏమిటయ్యా నువ్వు చేసే పని, ఇక్కడ ఈ ఆశ్రమ ప్రాంగణంలోకి వచ్చి నువ్వు చేసేటువంటి పని ఏమిటి, నువ్వు ఆపేసి ఈ చేపలు పట్టడం అంటే ఆయన మాట లెక్క చేయకుండా అలాగే పడుతూ ఉంటే, అప్పుడు చేపలు పడుతూ ఉన్నాడు కాబట్టి చేపలు పట్టేటువంటి ఒక కొంగలాగా నువ్వు అయిపోతావు అని అంటే, వెంటనే ఆ శాపాన్ని తాను భయపడి, ఆ శాపానికి భయపడి ఆయన శరణు వేడితే, అప్పుడు కృష్ణ పరమాత్మ సందర్శనం వల్ల ఆయన వల్ల నీకు మరణం ప్రాప్తిస్తుంది, తద్వారా నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పబడడం వల్ల అతనే ఆ ఉత్కలుడు అనేటువంటి వాడే హయగ్రీవుని కుమారుడే ఈ కృష్ణావతారంలో బకాసురుడిగా జన్మించాడు అనేటువంటిది ఒక ఇతివృత్తం. ఇది గర్గభాగవతంలో ఉంది. ఇది తెలిసినటువంటి గోదాదేవే అంటే బకాసుర వధ ఎంత కష్టతరంగా చేశాడో రామావతారంలో కూడా అంత కష్టతరమైనటువంటి యుద్ధం చేశాడు అని చెప్పడానికి ఆమె చెప్పింది. ఇక్కడ పుళ్ళిన్వాయ్ కీండాని పొల్లా అరక్కనై కిళ్ళిక్కళైందాని పొల్లా అరక్కనై, ఇక్కడ పొల్ల చాలా దుర్మార్గమైనటువంటి రాక్షసుణ్ణి కిళ్ళిక్కళైందాని గోటి వేళ్లతో చిదిమేసినటువంటి వాడు అని చెప్పడాన్ని కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. ఏమిటంటే రాముడు రావణాసుడిని సంహరించడానికి చాలా రోజులు యుద్ధం చేశాడు. అంటే కొంతమంది 13 రోజులు అంటారు, కొంతమంది 7 రోజులు అంటారు. ఎన్ని రోజులైనా యుద్ధం చేయనట్టు కాక అది వేరే విషయం. కానీ మొత్తానికి యుద్ధం మాత్రం చాలా తీవ్రంగా జరిగింది. మరి ఇక్కడ కిళ్ళిక్కళైందా అని అంటున్నారే, ఇలా కాదు. కిళ్ళిక్కళైందా అంటే నరసింహావతారాన్ని చెప్పుకుంటే బాగుంటుంది. సంభవించి అప్పటికప్పుడు ఉద్భవించి వెంటనే హిరణ్యకశిపుణ్ణి చీల్చివేశాడు కాబట్టి చిన్న పని కాబట్టి కిళ్ళిక్కళైందా అని పొల్లా అరక్కనే అనడానికి, అంటే దుర్మార్గమైనటువంటి రాక్షసుడు అని అంటే తన భక్తుడినైనటువంటి ప్రహ్లాదుడిని బాధించినటువంటి వాడు కాబట్టి పొల్లా అరక్కనే అని గనక అర్థం చెప్పుకున్నట్లయితే, అలాంటి ఆ హిరణ్యకశిపుణ్ణి గోటివేళ్లతో చిదిమేసి సంహరించాడు అని చెబితే బాగుంటుంది అని కొంతమంది యొక్క ఉద్దేశం. కానీ మన పెద్దల యొక్క వ్యాఖ్యానం ప్రకారం గనక చూసినట్లయితే పొల్లా అరక్కనై కిళ్ళిక్కళైందా అని అనడానికి రాముడినే చెప్తారు. అది ఎట్లా చెప్తారండి? రాముడు ఎంత కష్టపడ్డాడండి యుద్ధం చేయడానికి? ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో రోజులు యుద్ధం చేశాడు. ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని ప్రయోగిస్తే వెంటనే మూర్ఛపోయాడు లక్ష్మణస్వామి. అయ్యయ్యో లక్ష్మణుడికి ఏమైపోయిందో అంటే సంజీవని తీసుకొచ్చారు. తర్వాత ఇంకో సందర్భంలో యుద్ధం చేసేటువంటి సందర్భంలో రాముడు లక్ష్మణుడు ఇద్దరూ మూర్ఛపోయారు. ఇద్దరూ మూర్ఛపోతే ఆ సందర్భంలో గరుత్మంతుడు వచ్చి వాళ్ళకి మళ్ళీ సంజీవి మంత్రాన్ని చెప్పి వాళ్ళు మళ్ళీ పునర్జీవితుడిగా చేసి వెళ్ళిపోయాడు గరుత్మంతుడు. తర్వాత ఎంత కష్టపడ్డాడు. యుద్ధం చేసేటువంటి ప్రక్రియే చాలా విచిత్రంగా ఉంటుంది కదా. మరి కిళ్ళిక్కళైందా అని అనడం ఎందుకు? పొల్లా అరక్కనే అంట. పొల్లా అరక చాలా దుర్మార్గమైనటువంటి రాక్షసుడు అని ఎందుకు చెప్పారండి అంటే, భగవంతుడు ఎన్ని అవతారాలు ధరించినా లక్ష్మీదేవితో కూడే ఉన్నాడు తప్ప ఆవిని విడిచిపెట్టి ఏ అవతారంలోనూ లేట. కేవలం ఒక రామావతారంలో మాత్రమే ఎడబాటు కలిగింది. అది కూడా రావణాసురుడి వల్ల కలిగింది కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారిని విడదీసినటువంటి వాడు ఎంత దుర్మార్గుడై ఉంటాడో కదా అని చెప్పడానికి పొల్లా అరక్కనే చాలా దుర్మార్గమైనటువంటి వాడు. అంటే మరి రాక్షసుల్లో మంచివాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు విభీషణుడు ఉన్నాడు, లేకపోతే ప్రహ్లాదుడు ఉన్నాడు, బలిచక్రవర్తి ఉన్నాడు. కాబట్టి అక్కడ చెప్పడానికి పొల్లా అరక్కనే రాక్షసుడే దుర్మార్గుడు. కానీ పొల్లా అరక చాలా దుర్మార్గమైనటువంటి రాక్షసుడు అంటే జగత్తుకే మాతాపితరులుగా ఉండేటువంటి సీతాదేవిని తర్వాత రామచంద్రమూర్తిని విడదీసినటువంటి మహద్భాగ్యం రావణాసుడికి కలిగింది. కాబట్టి ఒరే నువ్వు పరమ దుర్మార్గుడివిరా అని చెప్పడానికి పొల్లా అరక్కని అని చెప్పి ఇక్కడ ఆ పాశురం ద్వారా తెలియజేస్తున్నారు. ఎంత కష్టపడ్డాడండి ఆయన సీతాజాడ తెలుసుకోవడానికి, ఎంత తిరిగాడు ఆయన. ఇక్కడ కిళ్ళిక్కళైందా అనే ఒక మాటలో చెప్తారే, అది చెప్పవచ్చునా? ఎంత కష్టపడ్డాడు ఆయన. సామాన్యంగా
భార్య సామాన్యంగా ఆలోచిద్దాం లోకల్లో, భార్య కనిపించకపోతే ఎంతోమందిని అడుగుతూ ఉంటే ఎలా చూస్తారు? నా భార్య కనిపించడం లేదండి అంటే ఎంత ఎగతాళిగా చూస్తారు. అదే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడు కంప్లైంట్ ఇస్తే వాడు ఎన్ని ప్రశ్నలు వేస్తాడు? నీకు మీ భార్యకి ఏదైనా గొడవ ఉన్నదా, లేకపోతే ఆవిడ ఎక్కడన్నా తిరుగుతూ ఉంటే ఎన్ని రకాల ప్రశ్నలు వేస్తారండి, ఎంత బాధాకరంగా ఉంటుంది. అలాంటిది రామచంద్రమూర్తి దశరథుడు యొక్క కుమారుడు, ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి వాడు. అంటే ఇక్ష్వాకు వంశం ఎంత గొప్పది అంటే ఇక్ష్వాకుణా మియం భూమి అని కీర్తిస్తారు. అసలు భూమి మొత్తం కూడా ఇక్ష్వాకు వంశం వాళ్ళే పాలిస్తూ ఉంటే అలాంటి ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి వాడు దశరథ మహారాజు యొక్క చక్రవర్తి యొక్క కుమారుడు, జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవిని పెండ్లాడినటువంటి వాడు, ఇద్దరి చక్రవర్తులకు సంబంధించినటువంటి వాడు. చక్రవర్తి అయినటువంటి కుమార్తె పోతే తాను వెళ్ళి ఎవరిని అడగాలి, ఎవరిని ప్రార్థిస్తాడు? చెట్లని పుట్లని అడగాలి తప్ప పంచభూతాల్ని అడిగాడు, ఎవరూ సమాధానం చెప్పాలా. గోదావరిని అడిగాడు, అది సమాధానం చెప్పాలా. ఏమి చెయ్యాలో అర్థం కాకుండా పోతూ ఉంటే లక్ష్మణస్వామికి ఏమో భయం. నిన్న చెప్పుకున్నాం మనం, లక్ష్మణస్వామిని ఒక్కసారిగా అరిచాడు కదా, ఆయనకి భయం వేసింది కనిపించకపోయేటప్పటికి. ఏమి చెయ్యాలో అర్థం కాక ప్రాంజలి నమస్కారం పెట్టి, అన్నా నువ్వు కోపాన్ని విస్మరించన్నా, ఈ కోపం ఎప్పుడు కూడా నేను చూడలేదే, నీ స్వాభావికమైనటువంటి పరిస్థితి ఇది కాదే, ఎప్పుడు శాంత స్వరూపుడిగా ఉంటావే, ఇంత కోపం ఎందుకన్నయ్యా? ఉంటుంది సీతాదేవి, ఎక్కడో ఉంటుంది, తప్పకుండా ఉండి తీరుతుంది. నీళ్లు తీసుకురావడానికో, లేకపోతే పూలు కోయడానికో, లేకపోతే స్నానం చేయడానికి తామర కొలకు వెళ్ళి ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళి ఉండదన్నయ్యా, నేను చెబుతున్నాను అంటాడు. అంతా వెతికారు, ఎక్కడా కనిపించాలా. వెంటనే రామచంద్రమూర్తికి కోపం వచ్చి, ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా నేను సర్వనాశనం చేస్తాను నా బాణ పరంపరతో అని అంటాడు. అప్పుడు లక్ష్మణస్వామి మళ్ళీ వచ్చి, అన్నయ్య ఇంత కోపం పనికిరాదు, ఎవరైనా ఇంత కోపాన్ని ప్రదర్శిస్తారా లోకం మీద? మన గురువుగారు అయినటువంటి వశిష్ఠుణ్ణి ఒక్కసారి తలుచుకో. ఆయన 100 మంది కుమారుల్ని విశ్వామిత్రుడు సంహరించినప్పుడు ఎంత నిర్భరుడిగా ఉన్నాడు ఆయన. ఇలా ఎవరైనా కోపాన్ని ఆ సందర్భంలో ఆయన గనక తలుచుకుంటే, మన గురువుగారు అయినటువంటి వశిష్ఠ మహర్షి తలుచుకుంటే ఈ లోకం అంతా ఏమైపోయి ఉండేది. ఇంత మరీ దీనత్వాన్ని పొందకూడదనయ్యా, నా మాట విను దయచేసి, పొరపాటు నాది, నా మాట విను, సీతాదేవి దొరుకుతుంది అని ఎన్నో రకాల సాంత్వనమైనటువంటి వాక్యాలు చెప్పి ముందుకు బయలుదేరి వెళితే అక్కడ కనిపించాడు. ఎవరు కనిపించాడు? జటాయు కనిపించాట. రక్తసిక్తంగా జటాయు అక్కడ కనిపిస్తుంది. చూడండి భార్య మీద ప్రేమ ఎలా ఉంటుందో రామచంద్రమూర్తికి. రామచంద్రమూర్తి ఎవరిని చూసినా స్మితభాషి పూర్వభాషి చ రాఘవ అని కీర్తిస్తారు. ఎవరు కనిపించినా సరే నవ్వుతూ పలకరిస్తాడు. ముందు వాళ్ళు పలకరించాల్సిన అవసరంలా తానే ముందు వెళ్ళి పలకరిస్తాట రామచంద్రమూర్తి. అలాంటి రామచంద్రమూర్తి రక్తసిక్తంగా ఉన్నటువంటి జటాయువును చూసి, ఈ జటాయువే నా సీతాదేవిని తిని పడుకొని ఉంటుంది, కాబట్టి దీన్ని సంహరిస్తాను అని చెప్పి బాణాన్ని ఎక్కువ పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంటే అనుమానం అన్నమాట, జటాయువు సంహరించాడా? భార్య మీద ప్రేమ ఏమైపోయిందో ఏమిటో, అసలు ఎక్కడ ఉందో లేదో, బతికుందో చచ్చిపోయిందో తెలియదు, ఎవడు తీసుకుని వెళ్ళాడో తెలియదు. మీరు ఆలోచించండి ఆ సన్నివేశాన్ని. సామాన్యమైనటువంటి మనిషి పరిస్థితే అలా ఉంటే, చక్రవర్తి కుమారుడైనటువంటి వాడు ఎప్పుడో అడవులు ఎట్లా అంటో తెలియనటువంటి సీతాదేవిని తాను తీసుకుని వచ్చి, జనక మహారాజుకి ఎంత నమ్మకం ఉంటే రామచంద్రమూర్తితో పంపిస్తుంది, సీతాదేవికి ఎంత నమ్మకం ఉంటే రామచంద్రుడితో తాను వస్తుంది. పోరాడి కదా వచ్చింది. మా నాన్నగారు నేను ఆడవాళ్ళు అనుకుంటారయ్యా, నీతో పాటు నేను రావాలి, అడవులని తీసుకుని సామాన్యమైనటువంటి ఒక భార్యని కాపాడుకోలేకపోతే ఈ ప్రపంచాన్నంతా నువ్వు ఎలా వెళ్తావయ్యా, నువ్వు నిజంగా మగాడివేనా అని అడిగి కదా బయలుదేరి వచ్చింది. ఎందువల్ల వచ్చింది అంటే రామచంద్రమూర్తి యొక్క భుజ పరాక్రమాన్ని నమ్మి కదా వచ్చింది. అట్లాంటి ఆమెను తాను తీసుకుని వచ్చి ఈరోజు ఎక్కడ ఉందో లేదో తెలియదే, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదే, ఎవరైనా అపహరించారో తినేశారో సంహరించారో కూడా తెలియనటువంటి సీతాదేవిని వెతుకుతూ రక్తసిక్తంగా ఉండేటువంటి జటాయువును చూసేటప్పటికీ ఒక్కసారిగా మనస్సు వికలమైపోయి, ఈ సీతాదేవిని జటాయువే తినేసి ఉంటాడు అని చెప్పి కోపంతో బాణాన్ని ఎక్కుపెట్టి దగ్గరికి వస్తే, ఆ జటాయు అంటాడు కదా. నిజంగా జటాయు యొక్క గొప్ప దృష్టాంతం ఏమిటి అంటే, తనను రామచంద్రమూర్తి అనుమానిస్తున్నాడు, బాణాన్ని తీసుకుని వస్తున్నాడు అని తెలిసినా కూడా మొట్టమొదట మంగళాశాసనం చేస్తారండి. ఆయన ఏమంటాడు అంటే, ఆయుష్మన్ అని ప్రయోగిస్తారు. ఓ ఆయుష్మంతుడా అని చెప్పి, నువ్వు యమేవ ఔషధి ఆయుష్మన్ అన్వేషసి మహావనే సాదేవి మమచ ప్రాణ రావణేన ఉభయం మృతం అని అంటాడు. ఆయుష్మన్ ఎవరైనా మనల్ని చంపడానికి వస్తే ఆయుష్మంతుడా అని మనం చెప్తామా? కానీ
ఈ జటాయువు ఎలాంటి వాడో 60 సంవత్సరాలండి జటాయువుకి. జటాయువు ఏమి సామాన్యమైనటువంటి వాడు కాదు. దశరథ మహారాజు జటాయువు ఇద్దరు కూడా స్నేహితులు. పూర్వం ఈ జటాయువే తనని తాను నేను దశరథ మహారాజుకి స్నేహితుడిని అని చెప్పి పరిచయం చేసుకోవడం కూడా మనం రామాయణంలో చూస్తాం. అలాంటి ఆ జటాయువు మీద అనుమానంతో వెళితే వెంటనే ఆయన అంటాడు ఆయుష్మాన్. ఎందుకు చెప్పాడు ఆయుష్మాన్ భవ అని ఎందుకు చెప్పాడు అంటే, సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు అని గనక చెబితే రామచంద్రమూర్తి కుప్పకూలిపోయి మరణిస్తాడేమో, కాబట్టి అలా మరణించడానికి వీల్లేదు. పెద్దల ఆశీర్వచనం యొక్క ఫలితం ఆయుష్మన్, నువ్వు దీర్ఘాయుష్గా ఉండాలి. అది అంతేకాకుండా చనిపోయేటువంటి వాడికి కొన్ని శక్తులు ఉంటాయి కదా, ఆయుష్మంతుడివి అని అంటే వెంటనే బతుకుతాడు రామచంద్రమూర్తి. అలా అనకపోతే సీతాదేవిని రావణాసురుడు అపహరించాడా అని ఒక్కసారిగా ఆయన నోరు తెరిచి పడిపోతే మళ్ళీ ఆయనకి కష్టం వస్తుంది కదా. అలా కాకూడదు, ఎప్పుడూ రామచంద్రమూర్తి సుఖంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో యామోషధిమివాయుష్మన్ అన్వేషసి మహావనే, ఆయుష్మంతుడా రకరకాల పిచ్చి పిచ్చి చెట్లన్నీ ఉన్నటువంటి చోట ఒక ఔషధి మొక్కని ఎలా అయితే ఒకడు వెదుగుతాడో అదేవిధంగా ఈ అరణ్యంలో నువ్వు సీతామహాసాధ్విని వెతుకుతూ ఉన్నావయ్యా. సాదేవి మమచ ప్రాణ రావణే నోభయం హృతం. ఒకే ఒక మాటలో సాదేవి, ఆ సీతాదేవిని, నా ప్రాణాల్ని రావణాసురుడు అపహరించాడయ్యా అని చెప్పి అంటాడు. ఇది విందా అనేటువంటి ముహూర్తంలో జరిగింది. విందా అనేటువంటి ముహూర్తంలో రావణాసురుడు అంటే ఎంత ధైర్యం కలిగించేటువంటి మాటలో చూడండి. అందువల్లే మనకి వైష్ణవ సంప్రదాయంలో పెరియాళ్వార్ అని అంటాం. పెరియాళ్వార్ అని ఎందుకు అంటాం అంటే, మంగళాశాసనத்தில் మత్తుள்ள ఆళ్వాர்களுக்கு தங்களார்வ தழுவுதான் பொங்கும் பரிபாலே வில்லிபுத்தூர் பட்டர்பிரான் பெత్తాన్ పెరియాళ్వార్ ఎన్నుం పేర్ అని కీర్తిస్తారు. మంగళాశాసనం చేయడం వల్ల ఆయనకి పెరియాళ్వార్ అని పేరు ఏర్పడింది. అందువల్లే జటాయు కూడా పెరియ తిరువుడయార్ అని ఆయన్ని కీర్తిస్తారు. పెరియ తిరువుడయార్ ఎందువల్ల అంటే ఆయన మంగళాశాసనం ఆయుష్మన్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆయన, నువ్వు సుఖంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ విషయాన్ని కనుక నువ్వు వింటే వెంటనే ప్రాణాన్ని విడిచిపెట్టేస్తావు, కాదు నువ్వు సుఖంగా ఉండాలి అని చెబుతూ రాముడికి సాంత్వన కలిగించేటువంటి మాటలు, ధైర్యాన్ని కలిగించేటువంటి అంటే రావణాసురుడు ఎత్తుకుపోయాడు, వాడు లంకానగర్లో ఉంటాడు, పెద్ద సముద్రం ఉంది, ఈ దాటం ఎవడి వల్ల కాదు, నా వల్ల కూడా కాలేదు, నేను చచ్చిపోయాను, నువ్వు ఎలా చేస్తావంటే వాడు అక్కడే చచ్చిపోతాడు. అట్లా కాదు, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు రామచంద్ర. విందా అనేటువంటి అంటే చనిపోయే ముందు కూడా చూడండి ఒకళ్ళకి పరోపకారం చేయాలి అనేటువంటి బుద్ధి. విందా అనేటువంటి ముహూర్త కాలంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. ఈ విందా అనేటువంటి ముహూర్తం ఎలాంటిది అంటే, నష్టం ధనం విందతీతి విందా. ఏదైనా ఆ సమయంలో ఎవరైనా ఒక ధనాన్ని కానీ ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ పోగొట్టుకుంటే ఆ వస్తువు, ఆ ధనం, ఆ మనిషి ఎలా ఉన్నారో అదే విధంగా దొరుకుతారట. అది ఆ ముహూర్తానికి ఉండేటువంటి బలం. రావణాసురుడికి ఈ విషయం తెలియదయ్యా. ఆ కామాతురుడై ఆ సందర్భంలో ఏం చేస్తున్నాడో తెలియక ఆ విందా అనేటువంటి ముహూర్తంలో తాను అపహరించుకుని తీసుకుని వెళ్ళాడు. వాడు చావుని వాడే కొని తెచ్చుకున్నాడు. సీతాదేవి మళ్ళీ నీకు ప్రశాంతంగా దొరుకుతుంది, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. సీతాదేవిని అపహరించినటువంటి ముహూర్తం యొక్క బలం అలాంటిది. ఆ విందా అనేటువంటి ముహూర్తంలో అపహరించాడు కాబట్టి నువ్వు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. సీతాదేవి ఎలా వెళ్ళిందో అలాగే నీకు దొరుకుతుంది అని అన్నాడు. మనకి ఒక సూక్తి ఉంది, పుస్తకం వనితావిత్తం పరహస్తగతం గతం యదివా పునరాయాస జీర్ణం భ్రష్టాచ ఖండశ అని చెప్పి. ఏదైనా పుస్తకం కానీ ధనం కానీ స్త్రీ కానీ వెళ్ళిపోతే పుస్తకం ఏమో చిరిగి వస్తుందట, ధనం అయితే ముక్కలు అంటే ₹1,00,000 ఇచ్చామనుకోండి 50,000 ఒకసారి, 10,000 ఒకసారి, 7,000 అట్లా ఇస్తూ ఉంటారు. స్త్రీ కనుక వెళితే భ్రష్ట అయిపోయి నశించిపోయి వస్తుంది అని అన్నట్టుగా కాకుండా ఈ విందా అనేటువంటి ముహూర్తంలో ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటే మళ్ళీ అదే విధంగా తిరిగి వస్తుంది, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ధైర్యాన్ని జటాయు మహర్షి కల్పించాడు కదా. అట్లా వెతికి 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 యుద్ధం చేసేటువంటి సందర్భంలో ఎన్నో రకాలుగా ఎన్నో రోజులు యుద్ధం చేశాడు రామచంద్రమూర్తి. మరి అలాంటిది కిళ్ళి కళయిందానై అంటే అలా కొనగోటితో చంపేశాడు అంటారే, ఇది చెప్పవచ్చునా అని అంటే చెప్పవచ్చును. రామాయణంలో
విభీషణ శరణాగతి జరిగేటువంటి సందర్భంలో ఒక్కొక్కరు కూడా వచ్చి విభీషణుని అంగీకరించండి అని ఒకడు, ఈయన మీద మనం అనుమానం వ్యక్తం చేయాలి అని ఒకడేమో ఇతన్ని మనం అంగీకరించి ఇతని మీద కొంతమంది గూఢచారుల్ని పెట్టి ఇది మనం తెలుసుకుని మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకుని అంగీకరించాలి అని ఒకడు, ఇట్లా అంతా కూడా వారి వారి సలహాలంతా ఇచ్చిన సందర్భంలో సుగ్రీవుడు వచ్చాడు. సుగ్రీవుడు వచ్చి ఏమండి నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే సాక్షాత్తు వచ్చినటువంటి వాడు నీ ప్రత్యర్థి అయినటువంటి రావణాసురుడికి తమ్ముడు కాబట్టి ఇతను అంగీకరించడానికి వీల్లేదు. ఇతను ఏం చేస్తాడంటే మన మధ్యలో ఉండి మనలో ఉండేటువంటి లోపాలన్నీ కూడా గమనించి రావణాసురుడికి చెప్పేసి మనల్ని సంహరింపజేస్తాడు కాబట్టి వద్దు అనేసాడు సుగ్రీవుడు. నిర్మోహమాటంగా చెప్పేశాడు. అప్పుడు ఈయన అన్నాడు కదా, రామచంద్రమూర్తి చెప్పేటువంటి మాట, విభీషణుణ్ణి అంగీకరిస్తాను నేను, ఎందుకంటే ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే విభీషణోవా సుగ్రీవ ఇదివా రావణ స్వయం, రావణాసుడు వచ్చినా సరే వాడికి నేను అభయాన్ని ఇస్తాను, నాకేమీ ఇబ్బంది ఏమీ లేదు. అసలు నువ్వేమనుకుంటున్నావంటే మనం ఏదో యుద్ధం చేయబోతున్నాం, రావణాసుడిని సంహరించాం, పెద్ద పని అని నువ్వు అనుకుంటున్నావేమో సుగ్రీవా. కానే కాదు. ఆయన అంటాడు, పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృథివ్యాన్ చేవ రాక్షసాన్ అంగుల్యగ్రేణ తాన్ హన్యాం ఇచ్చన్ హరి గణేశ్వర. రామచంద్రమూర్తి చెప్పేటువంటి మాట అండి. అంటే ముందు వెనక ఒకసారి మనం ఆలోచించాలి. ఓ సుగ్రీవా, ఈ లోకంలో ఉండేటువంటి పిశాచాలైనా సరే, దానవులైనా సరే, యక్షులైనా సరే, రాక్షసులైనా సరే అంగుల్యగ్రేణ తాన్ హన్యాం, కొనగోటి వేళ్లతో సంహరించగలను. మరి సంహరించలేదంటే ఇచ్చన్ హరి గణేశ్వర, నేను తలచుకుంటే, అంటే నేను తలచుకుంటే సంహరిస్తా. అంటే రామచంద్రమూర్తి రావణాసుని సంహరించాలి అని తలచుకోలేదు కాబట్టే అన్ని రోజులు ఉంచాడు తప్ప ఎన్నో రకాల, అంటే చాలా ప్రయత్నం చేశాడు రావణాసుడిని సంహరించకూడదు అని చెప్పి. వెళ్ళాడు, హనుమంతుడిని పంపించాడు. హనుమంతుడు ఏం చెప్పాడు, నాలాంటి వాడు ఆ సుగ్రీవుడి కొలువులో చాలామంది ఉన్నారు, నాకంటే ఎక్కువ పరాక్రమవంతులు ఉన్నారే తప్ప నాకంటే తక్కువ పరాక్రమవంతులు ఎవరూ లేదు. అంటే అర్థం చేసుకోవాలి, వెళ్ళి లంకాదహనం చేసి వచ్చాడంటే ఇతనే ఇలా ఉన్నాడంటే ఇతని కంటే పెద్ద పెద్ద వాళ్ళంతా ఏం చేస్తారో లంకా నగరాన్ని అని ఆలోచించాలి. అది ఆలోచించాలి ఆ రావణాసుడు. అది మొదటి హెచ్చరిక. అప్పుడే ఆ లంకాదహనం అంతా అయిపోయింది అప్పటికే. తర్వాత మళ్ళీ వెళ్ళాడు, అంగద రాయబారం జరిగింది, అయిపోయింది. తర్వాత ఒక్కొక్క రాక్షసుని సంహరించేటప్పుడు కూడా తన పరాక్రమాన్ని ఒక్కొక్క దాన్ని తెగ్గొట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఒక మనిషికి బాగా ఐశ్వర్యం ఉందనుకోండి, అహంకారంతో ఉంటాడు, నెమ్మదిగా వాడి ఐశ్వర్యాన్ని తీసుకుంటూ కొన్ని కోట్లు ఉన్నటువంటి వాడికి ఏమీ లేకుండా చేసినప్పుడు కూడా నేను ఇలాగే ఉంటాను, నా అహంకారం తగ్గదు అంటే ఏం చేస్తాడు, సార్ నీ కర్మరా, నువ్వేం చేయలేవు, నీ బతుకు ఇలాంటిదే అని వదిలేస్తావా లేదా? అట్లానే రామచంద్రమూర్తి ఒక్కొక్క రాక్షసుని తన ఎదుటే తన సేనాధిపతి అయినటువంటి వాడు మరణించాడు, తన కుమారుడు మరణించాడు, తన సోదరుడు మరణించాడు, అందరినీ చంపుకుంటూ వస్తూ ఉన్నాడు, ఏదైనా మారతాడా అని చెప్పి. చివరికి రావణాసుడిని సంహరించేటువంటి సందర్భం వచ్చినప్పటికీ కూడాను తన ధనస్సుని విరిచేసి వెళ్ళిపో, నీ వల్ల ఇవాళ కాదులే, బాగా అలిసిపోయావు, రేపు రా అని అన్నా కూడా ఎందుకు ఇచ్చాడు అవకాశాన్ని అంటే మారతాడేమో, మారి వస్తాడేమో. ఎవరిని ఎందుకు సంహరించాలి, ఊరికినే రాగానే కోపం వచ్చి కత్తి కసక్కమని పొడి చేసి సినిమాల్లో లాగా చేయాల్సిన అవసరంలా ప్రతిదానికి ఒక యుక్తి ఉండాలి కదా. అలా ఉండి ఆలోచించేటువంటి వాడు రామచంద్రమూర్తి కాబట్టి తాను తలచుకుని ఉంటే అలా చేసి ఉండేవాడు. కానీ నేచ్చన్ ఆయన అనుకోల. రావణాసురుడు చాలా పరాక్రమవంతుడు, యోగ్యుడు. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒకవేళ స్నేహితుడిగా మారితే ఆ స్నేహం ద్వారా వాణ్ణి కూడా మారిస్తే లోకానికి ఉపయోగంగా ఉంటుంది కదా. అయోగ్య పురుషో నాస్తి అంటుంది సుభాషితం. లోకంలో దుర్మార్గమైనటువంటి వాడు ఎవడూ లేదు. యోజక తత్ర దుర్లభ, అంటే దాన్ని వాడుకునేటువంటి వాడు దుర్లభంగా ఉన్నాడే తప్ప యోజకుడు సమర్థుడైతే అది బాగానే ఉంటాడు. ఎవడైనా మంచి సహవాసం గనక ఉంటే రావణాసుడికి బాగుపడతాడేమో అని ఆలోచించాడు. కానీ వాడికి ఆ యోగ్యం లేదు కాబట్టే వాడు సంహరింపబడ్డాడు అని చెప్తూ, పొళ్ళా అరక్కనే కిళ్ళిక్కళయిందా అనే కీర్తిమై పాడిపోయి. దీనికి చమత్కారంగా ఇంకో చమత్కారం చెప్తారండి. పుళ్ళిన్వాయ్ కీండా అని పొళ్ళా అరక్కని కిళ్ళిక్కళయిందా అని కీర్తిమై పాడిపోయే వరకు కూడా ఒకే వాక్యం చేసి ఏం చెప్తారంటే, రామచంద్రమూర్తి రావణాసుడిని సంహరించకపోయేటప్పటికీ హనుమంతుడికి బాధ కలిగిందట. బాధ కలిగి రాముడి చెవిలోకి వెళ్ళి పుళ్ళిన్వాయ్ కీండాని అని అల్లాట. ఏమిటి పుళ్ళిన్వాయ్ కీండా అని అంటే, పుల్ అంటే పక్షి, గరుడ పక్షి అనుకుందాం. అంటే ఇన్వాయ్ పుల్ కీండా అని, ఇతను ఎవడో కాదు, నువ్వు ఇతని ఇంతకాలం కూడా జాలి చూపిస్తూ బతికిస్తున్నావు కదా,
ఇన్వాయ్ పుల్ కీండాన, ఇన్వాయ్ అంటే మంచి పలుకు కలిగినటువంటి పక్షి అయినటువంటి జటాయువును సంహరించినటువంటి వాడు వీడు అని చెవులో వెళ్ళి చెప్పాట. వెంటనే పుల్లిన్వాయ్ కీండానే అన ఒక్కసారి గుర్తొచ్చింది. అంటే తన తండ్రితో సమానమైనటువంటి వాడు, తన తండ్రి వయసు ఉన్నటువంటి వాడు, తన తండ్రికి స్నేహితుడైనటువంటి జటాయువును సంహరించినటువంటి వాడు, తన భార్య అయినటువంటి సీతాదేవిని కాపాడడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి జటాయువు గుర్తు రాగానే వెంటనే బాణాన్ని ప్రయోగించి రావణాసుడిని సంహరించాడు. కాబట్టి ఇది మొత్తం ఒకే వాక్యం. ఇన్వాయ్ పుల్ కీండాని పొళ్ళావరక్కని కిల్లిక్కళయిందా అని కూడా స్వారస్యంగా చెప్పడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అలా కీండాని కీర్తిమై పాడిపోయి పిల్లాళ్ళెల్లారూ పావైక్కళం బుక్కారు. మిగతా గోపికలందరూ కూడా బయలుదేరి వ్రతం జరిగేటువంటి ప్రదేశానికి వెళ్ళారమ్మా. వెళ్ళింది విరాడ బొరంగిత్తి. శుక్ర నక్షత్రమేమో ఉదయించింది, బృహస్పతి ఏమో అస్తమించాడు. వెళ్ళి అయింది విరాడ బొరంగిత్తి. పుళ్ళుంశిరమ్మినహాన్, పక్షులు కూడా తమ ఆహార యాత్ర కోసం బయలుదేరి వెళ్ళిందమ్మా. పుళుంశినహాన్ పంగయ పుళ్ళుంశిన పోదరిక్కండినాయ్, మంచి కమలముల వంటి నేత్రము కలిగినటువంటి దానా, మనమంతా కలిసి కుళిర కుడైంది నీరాడాదే పళ్ళిక్కిడతియో. ఇంకా మనమంతా కలిసి వ్రతంలో స్నానం చేద్దామని అనుకున్నాం కదా, ఇంకా నువ్వు పడుకుని ఉన్నావా అమ్మా అని చెప్పి పళ్ళిక్కిడతియో పావాయి నేనన్నాడా. ఇంత మంచి రోజు, ఇంత అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఈరోజు నువ్వు పడుకుంటే ఎట్లా, పావాయి నేనన్నాడా కళ్ళంత విరింది కలంది. కాబట్టి ఆ నిద్రమత్తును ఒక్కసారి విదిలించుకొని నువ్వు రామ్మా అని అంటారు. అన్నమాచార్యుడు కూడా తన కీర్తనలో ఆ రామచంద్రమూర్తిని కీర్తించేటప్పుడు అదే లంక సాధించి అవని భారము దించి విదితమై ప్రతాపము వెలయించే నితడు. అదే లంక సాధించి అవని భారము దించి, ఈ భూమికి ఉండేటువంటి భారాన్నంతా పోగొట్టినటువంటి విదితమై ప్రతాపము వెలయించనితడు అని కీర్తిస్తాడు. మరి అలాంటి ఆ రామచంద్రమూర్తిని కృష్ణ పరమాత్మను కీర్తించి ఇవాళ ఈ గోపికను తమ వ్రతంలో కలవమని ఆహ్వానించారు. ఆ గోపికను కూడా వారు కలుపుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక ఇవాళ ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటి శ్రీ ఆండాళ్ అనుగ్రహంతో తెలిగించినటువంటి తిరుప్పావి శ్రీమతి తెలియజర కందాడ సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావి. దీనికి ఇవాళ ఈ పాశురం పుల్లిన్వాయ్ కీండానే అనేటువంటి పాశురానికి కలువరేకుల సోయగముల కనుల ఓ సఖియా అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. ఈ గేయాన్ని తిరుపతి శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల బృందం కుమారి మోనిషా బృందం ఆలాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం నాద నీరాజన మంటపం ద్వారా ప్రత్యక్ష కార్యక్రమంలో వీక్షించవచ్చు. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కలువరే కుల సోయగముల కనుల ఓ
సఖియా కలువరే కుల సోయగముల మనులవో సఖియా వలచి నిన్ను శ్రీకృష్ణుడే పడిగా బరువిడి వచ్చేవనుచు చెలియ బిగువను చేసిదివ శీఘ్రముగాలే చిరమ్మ కలువరే కుల సోయగముల కనులవో సఖియా వలచి నిన్ను శ్రీకృష్ణుడే పడిగా బరువిడి వచ్చేవనుచు చెలియ బిగువను చేసిదివ శీఘ్రముగాలే చిరమ్మ కలువరే కుల సోయగముల కనులవో సఖియా ఆకాశమున శుక్రుడుదయమందే గురువస్తమించే ఆకలిన నచగ పక్షులు అరచుచు వెడలే ఆకాశమున శుక్రుడుదయమందే గురువస్తమించే ఆకలిన నచగ పక్షులు అరచుచు వెడలే బకాసురుని పరిహరించి పలుగాకి రావణుని ప్రకటముగా దృంచిన హరిపాడుచు వచ్చితిమి బకాసురుని పరిహరించి పలుగాకి రావణుని ప్రకటముగా దృంచిన హరిపాడుచు వచ్చితిమి కలువరే కుల సోయగముల కనులవో సఖియా వలచి నిన్ను శ్రీకృష్ణుడే పడిగా బరువిడి వచ్చేవనుచు చెలియ బిగువను చేసిదివ శీఘ్రముగాలే చిరమ్మ కలువరే కుల సోయగముల కనులవో సఖియా లేచి వచ్చి చేరిరి సంఘంబులుగా మాతో స్నానం పడక నిదురించెదవా చెలులంతా లేచి వచ్చి చేరిరి సంఘంబులుగా మాతో స్నానం పడక నిదురించెదవా కల్లా కపటము మాని కాంతామమ్ము కూడి కలసి మెలసి ఆనందము అనుభవింపరమ్మ కల్లా కపటము మాని కాంతామమ్ము కూడి కలసి మెలసి ఆనందము అనుభవింపరమ్మ కలువరే కుల సోయగముల కనులవో సఖిగా వలచి నిన్ను శ్రీకృష్ణుడే పడిగా బరువిడి వచ్చేవనుచు చెలియ బిగువను చేసిదివ శీఘ్రముగాలే చిరమ్మ కలువరే కుల సోయగముల కనులవో సఖియా కలువరే కుల సోయగముల కనులవో సఖియా కలువరే కుల సోయగముల
నమో వెంకటేశాయ. ఓం నమో